రాముడు శ్రీరాముడు ప్రజలకు జరిగిన అన్యాయాలు విచారించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయటం అనేది అనాదిగా భారతీయ రాజులు పాటిస్తున్న నియమం. ఆ నియమాన్ని రాముడు ఎన్నడూ పాటించలేదు. తన ప్రజల గోడును రాముడు ఒకే ఒక్కసారి స్వయంగా విన్నట్టు వాల్మీకి ఉటంకించాడు. కానీ ఆ సంఘటన దురదృష్టవశాత్తు విషాదకటమయ్యింది. ఒక దోషాన్ని సవరించే పని నెత్తిన వేసుకున్న ప్రయత్నంలో చరిత్రలో ఎక్కడా నమోదు కాని ఒక ఘోర దురంతరానికి రాముడు ఒడిగట్టాడు. అదే శూద్రుడైన శంబక వధగాథ. రాముని పరిపాలనలో అకాల మరణాలు ఉండేవి కావని వాల్మీకి అంటాడు. అయితే ఎందుకనో ఒక బ్రాహ్మణ కుమారుడు అకాల మరణానికి గురయ్యాడు. శోకానికి గురి అయిన తండ్రి తన కుమారుని మృతదేహాన్ని మోసుకొని వెళ్ళి రాజప్రసాద ద్వారం ముందు ఉంచి బిగ్గరగా రోదిస్తూ తన కుమారుని మరణానికి రాముణ్ణి నిందిస్తూ ఉన్నాడు. రాముని పరిపాలనలో ఎక్కడో పాపం జరిగిందని, దాని ఫలితంగానే తన కుమారుడు మరణించాడని, ఆ పాపాన్ని పరిహరించకపోయినట్లయితే రాజే స్వయంగా నేరం చేసిన వాడవుతాడని, తన కుమారుణ్ణి గనుక తిరిగి బ్రతికించకపోయినట్లయితే రామునికి వ్యతిరేకంగా రాజప్రసాదం ఎదుటనే ధర్నా చేస్తూ తన ప్రాణాన్ని కూడా అంతం చేసుకుంటానని బెదిరించాడు. దాని మీదట రాముడు తన కొలువులో ఉన్న విద్వాంసులైన 8 మంది ఋషులతో సంప్రదింపులు జరిపాడు. వారిలో నారదుడు రాముని రాజ్యంలో ఎవరో శూద్రుడు తపస్సు చేస్తున్నాడని, తద్వారా ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడని రామునితో చెప్పాడు. ఎందుకంటే ధర్మసూత్రాల ప్రకారం తపస్సు చేసే ఆచారం ద్విజులకు మాత్రమే ఉంటుంది. శూద్రుల కర్తవ్యం ఏమంటే ద్విజులకు సేవ చేయటమే. ఒక శూద్రుడు ఆ విధంగా తపస్సు చేయటం ద్వారా ధర్మాన్ని అతిక్రమిస్తున్నందువల్లనే బ్రాహ్మణ కుమారుడు మరణించి ఉంటాడని రామునికి గట్టి నమ్మకం కుదిరింది. అంతే, వెంటనే రాముడు తన వాయురథం ఎక్కి నేరస్తుని కోసం రాజ్యమంతా గాలించటం మొదలుపెట్టాడు. ఆఖరికి దక్షిణం వైపు దూరంగా ఎక్కడో ఒక అడవి ప్రాంతంలో ఒక రకమైన ఘోర తపస్సు చేసుకుంటూ ఒక మనిషిని వీక్షించాడు. అంతే, రాముడు ఆ మనిషిని సమీపించి అతను ఎవరో ప్రశ్న వేసి అతను ఒక శూద్రుడని, అతని పేరు శంబకుడని, బొందితో కైలాసానికి వెళ్ళడం కోసం ఘోరమైన తపస్సు చేస్తున్నాడని తెలుసుకోవటం తప్ప ఇంక ఏమీ చేయకుండా, కనీసం హెచ్చరిక లాంటిది అయినా చేయకుండా, పోనీ తన తపస్సు మానివేయమని నచ్చచెప్పటం లాంటిది కూడా చేయకుండా అతని శిరస్సును నరికివేశాడు. అంతే, ఆశ్చర్యం! అతని తల నేలకు పడగానే ఎక్కడో దూరంగా ఉన్న అయోధ్యలో మరణించిన బ్రాహ్మణ బాలుడు తిరిగి శ్వాస పీల్చుకోవటం ఆరంభించాడు. ఇక్కడ ఈ అరణ్యంలో అర్హత లేని ఒక శూద్రుడు తపోమహిమతో దేవలోకంలోకి ప్రవేశించకుండా నిరోధించినందుకు ఆనందం పట్టలేక దేవతలు రాముని మీద పూలవర్షం కురిపించారు. అంతటితో ఆగక ఆ అడవిలో ప్రత్యక్షమై చేసిన పనికి రాముణ్ణి అభినందించారు. అయోధ్యలో రాజప్రసాదం ముందు చనిపోయి పడి ఉన్న బ్రాహ్మణ కుమారుణ్ణి తిరిగి బ్రతికించవలసిందిగా ఆ దేవతలను రాముడు ప్రార్థిస్తే అతను ఎప్పుడూ బ్రతికి వచ్చాడని వారు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత వారు అంతర్ధానమయ్యారు. రాముడు అక్కడకు సమీపంలో ఉన్న అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే శంబుకుని చంపడానికి రాముడు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైనదని అతన్ని అభినందించి ఒక దివ్య మణికంఠాన్ని రామునికి బహుకరించాడు. రాముడు ఆ తరువాత రాజధానికి తిరిగి వచ్చాడు. అటువంటి వాడు రాముడు.